హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సత్య వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా స్మాల్ గార్డెన్ అండి. ఎంత చిన్న ప్లేస్ ఉన్నా సరే మనం మొక్కలు పెంచుకోవచ్చు. దానికోసం ఈ వీడియో. చాలా చిన్న ప్లేస్లో మేమైతే మొక్కలు ఇలా అరేంజ్ చేసుకున్నామండి. ఒక్కొక్క మొక్కని చూపిస్తాను, చూసేయండి. ఇదేమో క్రోటన్ మొక్క. ఇందులో నుంచి అందం కోసం పెట్టే మొక్క ఇది. మనం ఈజీగా కొన్ని మొక్కలు అయితే పెంచుకోవచ్చండి తక్కువ మెయింటెనెన్స్తో. అందులో మొదటిది అయితే తులసి మొక్కలు. అవి ఈజీగా పెరిగిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి కూడా. తర్వాత పుదీనా మొక్కలు కూడా ఈజీగా పెంచుకోవచ్చండి. ఏ మొక్కలు పెంచుకోకపోయినా అవి రెండైనా సరే పెంచుకోండి. ఒక రెండైనా సరే కుండీలు పెట్టుకోండి. మొక్కలు ఉంటే మనకి ఇంటికి కూడా అందం వస్తే ఒక మంచి గ్రీనరీ, మంచి ఫీలింగ్ ఉంటుందండి మొక్కలు చూసేటప్పుడు. అందరికీ పెద్ద పెద్ద గార్డెన్స్ ఉండొచ్చు, కానీ ఎంత చిన్న ప్లేస్లోనైనా ఒక 2 మొక్కలు పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. మనీ ప్లాంట్ కూడా ఈజీగా పెరిగే మొక్కే. మేమైతే వంకాయ చెట్టు కూడా వేసాము. అందులో చిన్న వంకాయ కూడా వచ్చింది. ఈ వీడియోలో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంకా ఇంకొక మొక్క ఏంటంటే గడ్డి గులాబీ ఉంటుంది కదా, అదైతే చాలా ఈజీగా పెరిగేస్తుంది. చిన్న కొమ్మ తెచ్చి నాటితే చాలు చక్కగా వచ్చేస్తుంది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మొక్కలను పెంచుకోండి ఎవరైనా పెంచుకోకపోతే. ఇందులో టమాటా మొక్క ఉంది, గుంట కలవరాకు ఉంది, తర్వాత కస్తూరి తులసి మొక్క అండి. ఈ మొక్కను చూడండి. మీలో ఎంతమంది తెలుసు కస్తూరి తులసి? ఇదిగోండి మా చిన్ని వంకాయ చెట్టు, వంకాయ కాసింది. వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మేము ఈ మధ్య ఇక్కడికి వచ్చాం కాబట్టి కొన్ని మొక్కలనే పెంచుకున్నాం, ఇంకా పెంచుకోవాలి. మల్లి మొక్కలు కూడా వేసాము. ఈ వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మొక్కలు మీరు కూడా పెంచుకోండి. మొక్కలు చూసేటప్పుడల్లా మనకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఇందులో 100 వారాల మొక్క కూడా ఉందండి. అది కూడా చాలా ఈజీగా పెరిగిపోద్ది. ఒక కొమ్మ ఎక్కడైనా కొట్టేసి తీసుకొచ్చినా నాటేస్తే వచ్చేస్తుంది. మంచి మంచి కలర్స్ ఉంటాయండి. పువ్వులు పూస్తే ఇంకా బాగుంటాయి. నందివర్ధనాలు ఇలాంటివన్నీ మనకు పూజకి కూడా పనికొస్తాయి. తర్వాత ఇంటికి కూడా అందాన్ని తెస్తాయి మొక్కలు. ఇది 100 వారాల మొక్క. ఒక కొమ్మని తెచ్చి నాటాను, చక్క చిగురులు వచ్చింది. 2 నెలలు అవుతుంది నాటి. మల్లి మొక్క కూడా వేసానండి. మా సమ్మర్లో అంతా పువ్వులు పూసింది. ఇప్పుడు సీజన్ కాదు కదా, ఇంకా పైన ఉన్న మొక్కలు అయితే వస్తున్నాయి మొగ్గలు. అది కూడా తీసాను వీడియో, చూడండి. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. మా గార్డెన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కొంచెంగా ఒక్కొక్క మొక్కలు చూపిస్తుంది చూడండి. ఇంకా మంచి మొక్కలు వేస్తాయి. ఇదైతే పైన మెట్ల పైన ఇక్కడ తులసి మొక్కలు, మల్లి మొక్క, తర్వాత ఏమో పుదీనా మొక్కలు కూడా వేసాను. అవి కూడా చిగుర్లు వస్తే మరొకసారి అప్పుడు వీడియో తీస్తాను. ఈ కింద ఉండేదేమో ఎల్లో కలర్ క్రోటన్ పువ్వులు అండి, చాలా బాగుంటాయి. వచ్చాక 3-4 రోజులు ఉంటాయి పువ్వులు. అవి అయితే ఇది కొబ్బరి చెట్లే ఉంటాయి కదా క్రోటన్స్, ఆ మొక్క ఇది. తర్వాత కొంచెం గోడపైన ప్లేస్ ఉంటే అక్కడ మనీ ప్లాంట్ ప్లస్ మళ్ళీ పైన తులసి మొక్కలు కూడా వేసుకున్నామండి. ఒకటి వేస్తే అట్లా అలా ఒకటి వచ్చేసాయి ఎక్కువ గుబురుగా. తులసి మొక్కలు చాలా ఈజీగా వచ్చేస్తే చాలా ఈజీగా పెరిగేస్తాయి. ఆ సీడ్స్ ఉంటాయి కదా కంకుల్లోనూ, అవి కొంచెం జల్లితే చాలా వచ్చేస్తాయి. పుదీనా మొక్కలు అయితే చిన్న కొమ్మలు నాటితే వచ్చేస్తాయి. ఈజీగా పెంచుకునే మొక్కలు అయితే అవి 2. గడ్డి గులాబీ ఒకటి. గడ్డి గులాబీ అయితే అన్ని చిన్న కుండీలు వేసుకుంటే ఇంటి చుట్టూ కూడా అందంగా కనిపిస్తాయి. ఒక 4-5 పాట్స్లో వేసుకుంటే చిన్న ఏమైనా బాక్సెస్ లేదంటే ఏవో ఒకటి ఉంటాయి కదా మన ఇంట్లో, ప్లాస్టిక్ ఏవో ఒకటి అలాంటిలో కూడా వేసుకోవచ్చు, అందంగా ఉంటుంది. ఇక్కడేమో వాము చెట్టు ఉందండి. వాము చెట్టు ఒకటి, క్రోటన్ది, మల్లి చెట్టు కూడా. ఇది 3 చెట్లు వేసాము. ఒక్కటి మాత్రం మొగ్గలు వస్తుంది బాగా. మళ్ళీ ఇప్పుడు చిగుర్లు వచ్చి చక్కగా మొగ్గలు వస్తుంది. ఇదేమో వాము చెట్టు. ఇవి బజ్జీలు చేసుకుంటారు ఆకులతో. మీలో ఎంతమందికి మొక్కల గురించి తెలిసి తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.